ఆగిపోవాలి, ఎందుకింత తగ్గిపోవాలి అనేటువంటి బాధతో బలహీనమైన భక్తిని చేస్తూ ఉండడం. అందుకే దైవభక్తి ప్రతిసారి కూడా మన సోకాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసంలో మనం కొంతమందిని టోకున తీసుకుంటే ఒక 100 మందిని అలా తీసేసుకుని 100 మందిలో కూడా క్రిస్టియన్స్ అందరూ ఒకే చోట ఓ పెద్ద సభ జరుగుతూ ఉంటే ఆ సభలో పెద్ద దైవజనుడు ప్రసంగించడానికి వచ్చి ఉంటే ఆ 100 మందో లేక 1000 మందో 1,00,000 మందో ఉంటే వాళ్ళందరి దైవభక్తి ఒకేలా ఉంటుందా? ఎందుకు ఉండదు? ఆధారము క్రీస్తే కదా, ఆధారము పరిశుద్ధాత్ముడే కదా, ఆధారము వాక్యమే కదా, ఆధారము సహవాసమే కదా. ఇన్ని జరిగినా అందరూ ఒకేలాంటి భక్తికి ఎందుకు మారరు? ఎందుకు దైవభక్తికి తగినట్లుగా ఉన్నట్లుగా మనం ఎందుకు అనిపించుకోము? అక్కడే మన తేడా ఉంటుంది. ఈరోజు మరొక మాట కొంచెం లోపలికి వెళ్ళి ఈ 10వ పరీక్షలో ఖచ్చితంగా మీరు గెలవగలరు. మిమ్మల్ని గెలిపించడానికి నేను కంకణం కట్టుకున్నాను. మనం ప్రయత్నం చేద్దాం. 36వ కీర్తన. నవ్వుతారు ఎందుకు? అలాగే చెప్తారనా? 36వ కీర్తన 1, 2, 3 వచనాలు చూడండి. 1, 2, 3. భక్తిహీనుల యొక్క హృదయంలో అతిక్రమము ఏమేమున్నాయి? అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. దేనిలాగా ఏది పలుకుతుందంట? దేవుడు మాట్లాడినటువంటి ప్రసంగం లాగా, దేవుని మాట్లాడిన మెసేజ్ లాగా ఏం పలుకుతుందంట? అతిక్రమం పలుకుతుందంట. ఎవరి విషయంలో? భక్తి లేని వారి హృదయంలో. అంటే మనం కాదు కదా, మనందరం భక్తి పరులం కాబట్టి మనకే ప్రాబ్లం కాదు. ఇది భక్తిహీనులకు సంబంధించింది. 2 వారి దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. వారి దృష్టి ఎదుట ఎవరు? భక్తిహీనులు. మనకు భక్తి ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఏం లేదు వాళ్ళకి? దేవుని భయము బొత్తిగా లేదు. అసలు దేవుడు అంటే తెలుసు కానీ దేవుడు అంటే భయం అయితే వాళ్ళకి బొత్తిగా లేదు. తర్వాత వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని దోషము బయటకు వచ్చి అసహ్యంగా కనపడేంత వరకు కూడానంట ఆ భక్తి అతన్ని ఏం చేస్తుందట? అసలు ఎంత సూపర్ అండి, అసలు మీ భక్తి ఎంత అండి, అసలు మీరు ఎంత గొప్పోళ్ళు అండి, ముఖస్తుతి చేస్తుందంట, గొప్ప చేస్తుందంట. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? భక్తి ఉన్నోళ్ళు కాదు, భక్తి లేనోళ్ళు. ఎంత ముఖస్థితి చేస్తూ ఉంటే మనకేమనిపిస్తూ ఉంటుందంటే అసలు నిజంగా మీరా ఆహా అంటే మనకు కూడా ఎలా కొంచెం సమ్మగా ఉండదా? అలాంటి అనుభవం భక్తిహీనులకు ఉందంట. 3వ వచనం. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. వారి నోటి మాటలు ఏమేమున్నాయంట? పాపమునకును. అంటే చెయ్యక్కర్లేదు వీళ్ళు పాపం, మాటలే మాట్లాడితేనే పాపం. కొన్ని మాటల్లో నుంచి బయట పాపం కారిపోద్ది అనమాట. 2వది కపటము. అవి ఆస్పదాలుగా ఉంటాయి, రెగ్యులర్గా కామన్గా ఊడి పడిపోతూ ఉంటాయి. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. ఆల్రెడీ వదిలేశాడంట. బుద్ధి కలిగి ఉండడం, మేలు చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం క్రైస్తవ్యంలో ఎప్పుడో జారిపోయింది అని దుఃఖపడుతూ భక్తుడు ఈ ప్రధాన గాయకునికి దావీదు పాడుకుంటూ ఏడ్చుకుంటున్నాడు. ఇలా అయిపోయారేంటి? భక్తిహీనులు అయిపోయారేంటి? ఇంత మంచి భక్తి కదా, ఇంత మంచి దేవుడు కదా, ఇంత మంచి దైవము కదా, ఇంత మంచి నీతి కదా, ఇంత మంచి పరిశుద్ధమైన లక్షణాలతో కలిపి విశ్వాస భక్తి కదా, ఎందుకెట్లా అయిపోయారు అని దావీదు ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ ఏడుపులో నుంచి మనం అసలు అలా లేమని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మీరు అలా అనుకుంటున్నారేమో, దావీదు 2023 సంవత్సరంలో ఈ సెప్టెంబర్ నెల 17వ తారీఖు చూస్తే మేమందరం పాస్ అయ్యేంత భక్తి కలిగి ఉన్నాం, అసలు నువ్వు అలా అనుకుంటాం, అది పాత నిబంధన, తొలగించేద్దాం ఈ కీర్తన అనేలాగా ప్రయత్నం చేద్దాం. నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. నా 10వ ప్రశ్న. నా వ్యవహారాలు, నా మాటలు, నా పనులు అన్నిసార్లు క్రైస్తవుడిగా ఉంటాయా? ఏమడిగాను? నా వ్యవహారాలు, నా మాటలు, నా పనులు ఆల్ ద టైం అన్నిసార్లు క్రిస్టియన్గానే నేను మేనేజ్ అవుతూ ఉంటానా? అన్నిసార్లు క్రైస్తవుడిగానే ఉంటామా? ఏ, కొన్నిసార్లు అప్పుడప్పుడు. బి, అవును యేసు బోధించినట్లు, యేసు జీవించినట్లు, యేసు చూపించినట్లు నేను జీవించేస్తున్నాను. బి, ఎస్ యేసు ప్రభు ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా చేసేస్తున్నాను అంతే. సి, నో, లేదు. డి, ప్రయత్నిస్తున్నాను, గెలవలేకపోతున్నాను, అయినా ప్రయత్నం మాత్రం మానట్లేదు. ఐఎమ్ అటెంప్టింగ్. గెలుపు అయితే రావట్లేదు, అలాగని ఓడిపోయానని చెప్పి వదిలేట్లా. అగైన్ నేను ట్రై చేస్తున్నాను. ఈ 4 సమాధానాలు నువ్వు ఎక్కడెక్కడ ఏ సమాధానాలు చెప్తావో ఒకసారి ఆలోచించు.
ఈలోపు నేను నా బాధ కొంతసార్లు చెప్తాను, నా దుఃఖం చెప్తాను. నా దుఃఖంలో మీరు కూడా పాలుభాగస్తులు అయితే మంచిది. అసలు ఏం జరుగుద్దో చూద్దాం. అన్నిసార్లు అంటే దేవుని భక్తి కలిగిన వాడుగా నేను కనపడటానికి నేను చేసే ప్రయత్నం అన్నిసార్లు అని అడిగితే, అన్నిసార్లు అనే దగ్గర నేను 4 విషయాలు చెప్తా. 1, అన్ని చోట్ల. 2, అన్ని సందర్భాల్లో. 3, అన్ని విషయాల్లో. 4, అందరితో. ఏం చెప్పాను? అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో, అందరితో. అందరితో నేను దేవుని భక్తి కలిగిన వాడిగా కనపడతానా? ఎవరైనా సమాధానం చెప్తారా? అన్ని చోట్లనా? అందరితోనా? అన్నిసార్లువా? కొన్ని చోట్ల? అన్ని చోట్ల? మరి ఎందుకు అలా మారేమో? ఇప్పుడు 26వ కీర్తన, అదే 36వ కీర్తన ప్రకారం దావీదు భక్తుని ఏడుపు నా ఏడుపు ఒకేలా ఉన్నాయే. అలా అక్కడక్కడ క్రైస్తవుడిగా కనపడి భక్తి కలిగిన వాడిగా ఉండండి. కొన్ని చోట్ల అక్కడక్కడ క్రైస్తవుడిగా కాకుండా కూడా ఉండగలిగే జీవితంలో మన దైవభక్తిని ఇతరులను ఫాలో అయ్యేంత స్థాయికి మనం కనపరచగలమంటారా? చూపించగలమా అలాగా? లెట్స్ ఎగ్జామిన్. నా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పండి. సొంత కుటుంబం దగ్గర, సొంత ఫ్యామిలీ, ఓన్ ఫ్యామిలీ, మీ పక్క వాళ్ళు చెప్పండి, మీ కుటుంబాన్ని, మీ సొంత కుటుంబం చెప్పండి. ఎప్పుడైనా మీరు తిట్టుకున్నారా? మీ సొంత కుటుంబంలో తిట్లు ఉన్నాయా లేవా? క్రైస్తవులను అడుగుతున్నాను, మీరు అన్యులాగా మాట్లాడకండి. నోరిప్పితేనే పాపంలాగా అలా ఒప్పేసుకుంటారా? తిట్టుకున్నారా? తిట్టుకుంటున్నారా? తిట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఇప్పటికీ ఉన్నాయా? బాప్తిజం తీసుకుని 2 సంవత్సరాలు అయింది. ప్రభు బలి తీసుకుని ఎన్నాళ్ళయింది? సంఘంలోకి వచ్చి ఎన్నాళ్ళయింది? అసలు బైబిల్ చదివి ఎన్నాళ్ళయింది? ప్రార్థన చేసి ఎన్నాళ్ళయింది? ఉపవాసం చేసి ఎన్నాళ్ళయింది? ఇంత జరిగాక కూడా నీ నోట్లోంచి తిట్లు వచ్చినాయి అంటే నేనేమనాలి? ఎందుకు తిట్టారు? కోపం వచ్చిందా? కోపం వచ్చినా తిట్టారా? కోపం రాకుండా సరదాగా తిట్టేవాడు ఎవడున్నాడా? సరదాగా తిట్టుకునే వాళ్ళు అసలు జనరల్గా ఎవరు ఉండరు. ఏముంటాయి? కోపం వచ్చి ఉంటుంది. ఓకే, కోపం వచ్చిందా లేదా? ఏమండి? వచ్చింది. వాళ్ళు అన్నందుకు వచ్చిందా? నీకు మామూలుగా వాళ్ళు చేసిన దానికి వచ్చిందా? దేనికి వచ్చి ఉంటుంది? వాళ్ళు చేసిన దానికో వాళ్ళు అన్నదానికో నువ్వు వినదానికే. రైట్, తప్పేం లేదు. కోప్పడచ్చు, పాపం చేయకూడదు, అంతే. కోప్పడరు, మంచిది. కోపాన్ని మీరు తిట్లు తిట్టడానికి వాడారా, మౌనంగా ఉండడానికి వాడారా? మీ పక్కన అడగండి. మీ యాంగర్ని 2 పద్ధతులకు వాడచ్చు. పోవే కుక్క, నీ నోట్లో నోరు పెట్టేదేంటి అని సైలెంట్గా ఉన్నావు అనుకో, బౌ 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 బుస్, ఇంకా అయిపోయింది. మౌనంగా ఉంటే ఎవడైనా కదపగలడా? ఏమవ్వదు. సో మౌనానికి వాడేవా కోపాన్ని? తిరిగి ప్రదర్శించి మాట్లాడేటాగా, డైలాగ్ ఇచ్చి అవతలను రెచ్చగొట్టేలాగా, లేకపోతే బీపీ తెచ్చేలాగా, లేకపోతే నోరు ముయించేలాగా, లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ సెంటర్ తగిలేలాగా వేసేవా డైలాగులు? కోపం రావడం తప్పు కాదు. సహజంగా మీరు కోపపడొద్దని బైబిల్ ఏం కమాండ్ చెప్పలా. అయితే ఆ కోపం గద్దింపుగా మారగలగాలి. ఈ రోజుకి మీ కోపం గద్దింపుగా